చీకటిలో మీరు ప్రకాశించువారే ఉందురుగాక. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా అనే లేఖనాన్ని మనం చూస్తున్నాం. అబ్రాము జీవితంలో ఒక గాఢ నిద్ర, కటిక చీకటి అతన్ని ఆవరించాయి. అందుకు అబ్రాము వాటికి అనుమతినిచ్చినవాడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితిలో కూడా దహించు అగ్ని అయిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు అబ్రాము జీవితంలో ఆయన వెలుగుగా దిగివచ్చి అతని జీవితంలో జరగబోయేది, అలాగే ఆ తర్వాత జరగబోయే వాటిని కూడా ప్రభు అతనికి బయలుపరిచాడు. అటువంటి కటిక చీకటి కమ్మిన వేళలో దైవ దర్శనం పొందిన ఒక అబ్రాముని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు అబ్రాముతో అలాంటి పరిస్థితిలో చెప్పిన మాట, ఇదిగో నీ తర్వాత వచ్చే తరమవారు, నీ సంతతి వారు 400 ఏండ్లు శ్రమల పాలై ఉంటారు, ఐగుప్తు దేశములో వారు బానిసలుగా పట్టబడతారు అని దేవుడు ముందుగానే అబ్రాముకి, అప్పటికి అబ్రహాముకి ఒక కుమారుడు కూడా లేడు. వాగ్దానం అయితే ఉన్నది కానీ వాగ్దాన పుత్రుడు లేడు. అయినను దేవుడు సమస్తమును తానే ముందుగా ఎరిగిన దేవుడు కాబట్టి అలాంటి కటిక చీకటి కమ్మిన వేళలో అబ్రాహాము జీవితంలో దేవుడు వెలుగై దిగివచ్చి జరగబోయే సంగతులను దేవుడు అబ్రామునకు బయలుపరిచాడు. మీరు ఏ భయంకరమైన స్థితిలో ఇప్పుడు ఉన్నారో దేవుడు మీతో మాట్లాడి ఈ దినము మీ జీవితంలో జరగబోయే వాటిని గూర్చి ముందుగా తెలియపరిచి మిమ్మల్ని జాగ్రత్త పరచును. ఏదైనా ఒక సంగతిని గూర్చి అప్పటికప్పుడే తెలిస్తే భయము, ఆందోళన కలుగుతుంది. కానీ జరగబోయే సంగతులను గూర్చి ముందుగానే అన్నీ ఎరిగిన వారై ఉంటే ఇక ఏ ఆందోళనకు గురి చెందనక్కర్లేదు. కారణం ఏమిటంటే చెప్పినవాడు దేవుడు, సహాయము పంపేవాడు కూడా దేవుడే. మీ జీవితంలో ఆయన సహాయకర్తగా ఉండబోతున్నాడు, వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు. అందుకనే దేవుడు అదిగో 17వ వచనములో, మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. అబ్రహాము అర్పించిన అర్పణల మధ్యగా దేవుడు దహించు అగ్నిగా, ఆ ప్రొద్దుగురుంకిన కటిక చీకటిలోనే దేవుడు రాజుచున్న పొయ్యిగా, అగ్ని జ్వాలగా అతనికి కనబడ్డాడంట దేవుడు. అలాంటి పరిస్థితిలో దేవుడు అబ్రహాముని దర్శించాడు. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ఏ కటిక చీకటి, ఏ కటిక పేదరికం, ఏ కటిక శ్రమల్లో ఉన్నారో, ఇక తీరలేని బాధల మధ్యలో ఉన్నారో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. అయితే చూడండి, దేవుడు ఇదిగో అనేక జనములను నేను నీకు అప్పగిస్తాను, నీ సంతానపు వారందరూ సమస్తాన్ని స్వాధీనం చేసుకుంటారు అని దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేశాడు. అలాగే ఆదికాండం 15వ అధ్యాయం 21వ వచనం చివరిలో ఒక మాట వ్రాయబడింది, నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేశాను. ఏమిచ్చాడు? ప్రజలందరినీ ఆయా అంటే పాలు తేనెలు ప్రవహించు దేశమును, ఇదిగో అక్కడ ఎవరైతే శత్రువులుగా ఉండి నివాసం చేస్తున్నారో వాళ్ళందరినీ నీ సంతానమునకు నేను ఇచ్చాను, అప్పగించాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినం మీ శత్రువులందరూ మీ చేతికి అప్పగింపబడి ఉన్నారు. వారి ఎడల మీరు జాలి, దయ, కనికరం చూపించి వారి కొరకు మీరు ప్రార్థించండి. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థించండి. మీ శత్రువులను ప్రేమించండి. దేవుడు మీ శత్రువులను మీకు అప్పగించినప్పుడు మీరు వారిని పరిపాలించబోతున్నారు. అయితే కఠినత్వంతో కాదు, ప్రేమతో, కరుణతో మీ శత్రువులు మీ అవసరానికి దిగి రాబోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, కఠికమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారంటే అందులో ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆనాడు అబ్రహాము కఠికమైన చీకటి కమ్మినప్పుడు, గాఢ నిద్ర అతన్ని కమ్మినప్పుడు దేవుడు అప్పుడే దేవుడు కనబడి అతనికి దర్శనమిచ్చాడు. మీరు కూడా లోకానికి దేవునిలో ఉన్న వెలుగుని మీరు పొంది మీరు చీకటిలో ప్రకాశించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇదిగో నాయన నీవు నెరవేర్చండి. ఎవరు ఏ కఠికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, కటిక పేదరికం, కటిక శ్రమలు, కటికమైన అప్పులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, ఇంకా భయంకర
ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నారు. వాటి మధ్యలో మీరు ప్రత్యక్షమయ్యి వారికి సహాయకుడిగా మీరుండి, ఇదిగో జరగబోతున్న సంగతులను ముందే బయలుపరిచి ధైర్యపరిచి నిబంధన చేసే దేవుడు. ఆనాడు అబ్రహాముకి నిబంధన చేసిన దేవుడు, ఈనాడు కూడా నిబంధన చేసిన దేవుడవు. ఇది ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితం చీకటిలో ప్రకాశించే విధముగా మీరు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.